నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్। రామసాగరం పంచాయతీలో అక్రమ మైనింగ్ జరుగుతుండడంతో అడ్డుకున్న గ్రామస్తులు। జనరేటర్ ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ పోలీసు అధికారులు। చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్రి। అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో వైకాపా వారికి ఏ పనులు చేయొద్దని చెప్పడం సరికాదని మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి। ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు। దొరవారి సత్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ గది నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి। సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీడీఓ శివకుమార్। సైదాపురం మండలంలో తెల్లరాయి తరలిపోతోంది। యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు మీనామిషాలు లెక్కిస్తున్నారు। అప్పుడప్పుడు మాత్రమే దాడులు చేస్తూ నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు। సైదాపురం మండలంలో తెల్ల బంగారం యథేచ్ఛగా తరలిపోతోంది। పలు గ్రామాల్లో విస్తారంగా లభించే తెల్లరాయిని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు। ఈ విషయంలో అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు। ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే వారు దాడులు చేస్తున్నారు। ఈ క్రమంలో భాగంగా టీడీపీకి చెందిన ముఖ్య నేతలు పలువురు తెల్లరాయిని తరలిస్తున్నారు। ఈ క్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని రామసాగరం పంచాయతీలో పద్మావతి మైన్ లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు అడ్డుకున్నారు। రెవెన్యూ పోలీసు అధికారులకు వారు ఫిర్యాదు చేయడంతో అక్రమ మైనింగ్ వెలుగు చూసింది। సంఘటనా స్థలికి తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ కాంతికుమార్, ఆర్ఐ, విఆర్ఓ ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికులను విచారించారు। పద్మావతి మైన్ కు గత 4 ఏళ్లుగా లీజు అనుమతులు లేవని సమాచారం। దీంతో అధికారులు జనరేటర్ ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకుని అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టారు। జిల్లా కలెక్టర్ వారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది। ఇక్కడ తూర్పుకొండల అనే విలేజ్ లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే మెసేజ్ రావడంతో ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చాము। ఫీల్డ్ మీదకి వచ్చాము। ఫీల్డ్ మీదకి వస్తే ఇక్కడైతే వెహికల్స్ ఏమి లేవు। క్వాడ్జీ దాంట్లో మాత్రము వాటర్ తీస్తుంటే అక్కడ ఒక ట్రాక్టరు దానికి సంబంధించి ఒక మోటార్ మాత్రమే ఉంది। అవి మాత్రం జనరేటర్ ఉంది। ఆ జనరేటర్ వాటిని మాత్రము పోలీస్ వాళ్ళకి మేము స్వాధీనం చేస్తున్నాము। ఇక్కడున్న మెటీరియల్ని తీసుకోమని చెప్పి మా డీడీ గారు ఒక లెటర్ ఇచ్చున్నారు, వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇచ్చున్నారు। దాని మీద డీడీ గారిని కూడా నేను క్లారిఫికేషన్ అడిగితే ఆ మెటీరియల్ మాత్రము సెగ్రిగేషన్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి సార్ కూడా డీడీ గారు కూడా చెప్పున్నారు। దాని ప్రకారంగా వాళ్ళకైతే ఆ మెటీరియల్ మాత్రమే తీసుకోవచ్చు, క్వాడ్జీ మాత్రం ఏది కూడా తీసుకోకూడదు అనేది డీడీ గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు। కాబట్టి అది మాత్రం చేయనీయం మేము। ఏదైనా చేస్తే కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం। మాది తూర్పుకొండ గ్రామం సైదాపురం మండలం। పొద్దున తెల్లవారుజామున ఈ ఊర్లో శ్రీ పద్మావతి మైకా మైన్ కాడికి వస్తే ఈ మైన్లో ఎలా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చి అడిగాము, ఇక్కడ మీరు ఎలా వర్క్ చేస్తున్నారంటే మాకు స్టాక్ పర్మిట్లు వచ్చాయి, మేము స్టాక్ పర్మిట్ల ద్వారా వర్క్ చేసుకుంటున్నాం అని చెప్పారు। 2019లో దీనికి లీజ్ అయిపోయింది। 2019లో లీజ్ అయిపోయిన దానికి ఇప్పుడు స్టాక్ పర్మిట్లు ఎలా ఇచ్చారు? పోయిన సంవత్సరం అంతా వర్క్ జరిగింది। ఇక్కడ అసలు ఎలా వర్క్ జరుగుతున్నారు ఏందని అడిగితే మీరు ఏదైనా ఉంటే రూప్ కుమార్తో మాట్లాడుకోండి లేదా బయటకు పోండి అని చెప్పారు మమ్మల్ని। గేట్ అవతల నుండి మాట్లాడినారు। ఊరు స్థానికులు అని చెప్పినా కూడా మీరు ఏమి స్థానికులు ఊళ్ళో అవతల ఉన్నా కూడా సరే బయటకు పోయి మాట్లాడినారు। దీన్ని ఎంతవరకు న్యాయం అని చెప్పి పొద్దున ఒక బొలోరో 4 బైకులు ఉంటే అన్ని తీసుకొని స్టేషన్లో పెట్టాము। ఆ తర్వాత ఏదైనా ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు। ఇప్పుడు ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారు అందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళు ఏదో ఒక లెటర్ చూపించి స్టాక్ పర్మిట్లు ఉన్నాయని చెప్తున్నారు। దీనికి స్టాక్ పర్మిట్లు ఉన్నాయి, ఆడనే దానికి స్టాక్ పర్మిట్లు ఎలా ఉన్నాయి, దాంట్లో వాటర్ ఎలా కొడుతున్నారు, అది ఎలా పర్మిషన్ వస్తే వాటర్ చేస్తున్నారు వీళ్ళు। ఏదైనా అడిగితే మీరు పైన తెలుపుకుంటాం మేము, మీరు ఏదైనా ఉంటే పై లెవెల్లో మాట్లాడుకోండి, ఏదైనా మీరు మాట్లాడేదని చెప్తున్నారు। మేము ఏం అడిగినా కూడా ఈ ఊళ్ళో మేము ఏం చేసేదానికి లేదంట। లీజ్ వస్తే లీజ్ వాళ్ళ మాట వినాలంట। ఇది నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు, లీజ్ వాళ్ళ మాట వినాలని చెప్పి। ఇది ఫస్ట్ టైం వింటున్నాం మేము ఇక్కడ। దీనికి ఏదో ఒక విధంగా పరిష్కారం చేసి మాకు న్యాయం జరగాలని ఊరోళ్ళకి కోరుతున్నాము। ఈ ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని అడుగుతున్నాం।
వాళ్ళు ఒకవేళ ఏదైనా చేయలేకపోయినా మీ న్యూస్ రిపోర్టర్లు పై స్థాయికి తీసుకోపోయి దీన్ని న్యాయం చేయాలి. అది తూర్పుపడ గ్రామం, సైదాపురం మండలం. తూర్పుపడ గ్రామంలో పద్మావతి మైను 2019 నుంచి లీజు లేకుండా అక్రమంగా నడుపుతూ ఉన్నారు. అది ఏమని అడగటానికి వస్తే మాకు రూప్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆయన వెనకాల పిఎల్ఆర్ ఉన్నాడు, మీరు మాకు అన్నీ ఉన్నాయి, ఏందో బయట తెలుసుకోకండి, గేట్ అవతల ఉండండి అని అన్నారు. అసలు పర్మిట్ లేకుండా ఎలా నడుపుతున్నారు అని అంటే అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు పైకి పోయి తెలుసుకోమని మమ్మల్ని లోపల కూడా రానికుండా బయటకు సంస్థలు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి తెలుసు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని ఎంపీడీఓ శివకుమార్ తెలిపారు. సైదాపురంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీజీఆర్ఎస్ సంబంధించి సైదాపురం మండలంలోని ప్రజలు తమ సమస్యలను, అది ఏ శాఖకు సంబంధించిందైనా తమ సమస్యలను ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు సైదాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలుపుకొని దానికి పరిష్కారం పొందవచ్చును. మండల స్థాయి అధికారులందరూ కూడా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు తహసీల్దార్ గారి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి అనగా కలెక్టర్ గారి వద్దకు వెళ్ళడం కానీ లేదా సబ్ కలెక్టర్ గారి వద్దకు కానీ వెళ్ళనవసరం లేదు. మీరు తహసీల్దార్ కార్యాలయంలో తమ సమస్యని తెలిపినట్లయితే సత్వరమే నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు, తహసీల్దార్ గారు సంయుక్తంగా కోరుకుంటున్నారు. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. దొరవారి సత్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ రూమ్ నిర్మాణానికి ఆమె చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సూలూరుపేట నియోజకవర్గంలోని దొరవారి సత్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ గదికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి హాజరైన ఆమెకు స్థానిక నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ బడ్జెట్ లో వైద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉండడం, అందులో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. సూలూరుపేటలోని ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే డయాలసిస్ రోగులకు యూనిట్ అవసరమని, దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. దొరవారి సత్రం మండలంలో హాస్పిటల్ శంకుస్థాపనకి రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యకి, విద్యకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టే మొన్న రిలీజ్ చేసిన బడ్జెట్లో కూడా 19.263 కోట్లు వైద్య రంగానికే శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చిన తర్వాత కూడా మనకు బడ్జెట్ ఈక్వల్గా ఎంత కావాలో అంత బడ్జెట్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నది ప్రతి నియోజకవర్గంలోని 100 పడకల హాస్పిటల్ నిర్మించాలని. మన నియోజకవర్గంలో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఒకటి ఉంది. దాన్ని కూడా మనం కావాల్సిన సదుపాయాలన్నీ కూడా రావడానికి ప్రయత్నం చేయడానికి అన్ని కంపెనీస్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ ఉండడం వల్ల మనం 2 డయాలసిస్ యూనిట్లు కూడా అడగడం జరిగింది. కనీసం ఒకటైనా శాంక్షన్ అయితే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తిరుపతి కానీ ఇటు నెల్లూరు కానీ వెళ్లకుండా డయాలసిస్ పేషెంట్లు అందరూ ఇక్కడే డయాలసిస్ చేసుకునే అవకాశం కోసం సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా డయాలసిస్ యూనిట్ని ఇస్తామని చెప్పారు. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఇంకా పిహెచ్సిల కోసం కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మనకు ఆ ప్రపోజల్స్ కూడా శాంక్షన్లు వస్తాయి. దీంతో ఈ పిహెచ్సిలు అలాగే డయాలసిస్ యూనిట్లు 100 బెడెడ్ హాస్పిటల్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వైద్యకి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా కూడా
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాకుంభమేళా ముగిసింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 1000 కోట్ల రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు బోనస్ గా ఇస్తున్నట్లు ప్రకటించారు. వైకాపాకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారని, అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు వైకాపా వారికి ఏ పనులు చేయొద్దని చెప్పడం విద్వేషాలను రగిలించడమే అని అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏవైనా గానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్, దాన్ని మేము ఖండిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా 42 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి 14 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతనికి తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి చాలా మంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు, అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి, ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే అధికార ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు, ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం ఇది మొదటి తూరు కూడా కాదు. 2016-17 సంవత్సరంలో అనుకున్నాను ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట అన్నాడు, మేము వేసిన రోడ్లపైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా నడుస్తారు అని చెప్పేసి మాట కూడా అన్నాడు. కాబట్టి అతను ఇలా మాట్లాడడం కూడా తగదు. ఇదే ఇతని కుమారుడు లోకేష్ గారు చాలా రాజ్యాంగేతర శక్తులుగా కూడా ఈ రోజు కూడా చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ సమానం చూడుకోకుండా లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తామని చెప్పి అంటున్నాడు. ఈ కక్షపూరితమైన రాజకీయాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తూ ఇప్పటికే చాలా మందిని ఇతర పార్టీ వారిని సోషల్ మీడియా అని చెప్పేసి ఎప్పుడో 4 సంవత్సరాల కిందట 5-10 సంవత్సరాల కిందట కూడా కేసులు పెట్టి వాళ్ళకు అధికారం ఉందని చెప్పేసి ఈరోజు తీసుకొని వచ్చేసి జైళ్లకు పంపించే పరిస్థితి కూడా ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు కూడా ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా కూడా తగదు. నేను చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు చేస్తూనే ఆ రోజే మేము అందరూ కూడా అనుకుంటే మీరు ఉండిందురా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఎవరు కానీ అట్లా అనుకోలేదు. చాలా విషయాల్లో కూడా కడకు మీ వ్యక్తిగతంగా కూడా
ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పల్నాడులో పింఛన్ నగదుతో సచివాలయ ఉద్యోగి పరారయ్యాడు. దాచేపల్లి మున్సిపాలిటీలోని సచివాలయం 3లో 8,43,000 రూపాయల పింఛన్ నగదుతో వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్ పరారయ్యాడు. దీంతో కార్యాలయం ముందు పింఛన్దారులు ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న కమిషనర్ పింఛన్ పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు నిరసన విరమించారు. నేను మార్చి నెల 1వ తారీఖు అవటం వలన పింఛన్దారులకు పింఛన్లు బట్వాడా చేయటం గాను ప్రభుత్వం వారి నుంచి నిధులు మంజూరు చేసి రిలీజ్ చేశారు. దానిలో భాగంగా మన దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల దాచేపల్లి 3 సచివాలయం నందు వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న సంపతి లక్ష్మీప్రసాద్ అనేవారు వెల్ఫేర్ సెక్రటరీ ప్లస్ అడ్మిన్ ఇన్ఛార్జ్ కూడా వారే అయి ఉన్నందున వారి సచివాలయానికి కేటాయించిన 34,18,000 రూపాయలను విత్డ్రా చేయడం జరిగింది. అవి మొత్తము వచ్చేసి 8 మందికి బట్వాడా చేయాలి. సచివాలయ సిబ్బందికి 8 మందిలో 6గురికి బట్వాడా చేసి మిగిలిన 2కి అతను పంచాల్సింది వేరే వాళ్ళకి పంచాల్సిన 8,43,500 రూపాయలు అతని వద్దే ఉంచుకున్నారు. రాత్రి ఈరోజు ఉదయము మేము పెన్షన్లు బట్వాడా విషయమై అన్ని వార్డులు పరిశీలిస్తూ ఉండగా దాచేపల్లి 3 పరిధిలో గల 9వ వార్డు దగ్గరికి వెళ్ళగా అక్కడ పింఛన్దారులు నిలబడి ఉండగా ఏందమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారని అడగా ఆ పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది ఇంకా రాలేదని తెలిపి ఉన్నారు. ఆ విషయమై వెంటనే వారికి ఫోన్ చేయగా వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారని తెలిసింది. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందువలన వారు పిడుగురాళ్ళలో నివాసం ఉండటం వలన మా సిబ్బందిని పిడుగురాళ్ళకు పంపించడం జరిగినది. పిడుగురాళ్ళ పంపించి వారి ఇంటి వద్దకు పోక వారు లేరని గుర్తించాం. దానిపై వెంటనే మేము స్పందించి అతనిపై తగు చర్యలు తీసుకునవలసిందిగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం. పోలీసు వారు కూడా త్వరలో వారిని కనిపెట్టి సదరు మొత్తం రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపి ఉన్నారు. తెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. భక్త రామదాస్ జన్మించిన జిల్లా నుండి నేను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. రామదాసును స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది సంగీత విద్వాంసులు వాగ్గేయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాగ్గేయకారుల్ని సంగీతాన్ని వ్యాప్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవం లాగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అట్లాగే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉన్నటువంటి ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాస్ గారి వారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆరాధనా ఉత్సవ కార్యక్రమాలని జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు అలేఖ్య గారు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక మంది విద్వాంసులు ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్ద ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ గ్రహీతలు, అట్లాగే శ్రీమతి శోభారాజు గారు, అట్లాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచార్యులు, హైదరాబాద్ సిస్టర్ శ్రీమతి హరిప్రియ, శ్రీమతి శేషులత గారు, శ్రీమతి ప్రేమామూర్తి గారు, శ్రీమతి కోవెల శాంత గారు, శ్రీ డివి కృష్ణ మోహన్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మన అందరం సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. ఈనాడు వారే కాకుండా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో ఒక గొప్ప విద్వాంసులుగా ఎదిగే క్రమంలో ఈరోజు మీరంతా ఉన్నారని చెప్తానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఈ భక్తిరస వాగ్గేయకారులు అనుసరించి ఈరోజు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం కీర్తనల్ని సంకీర్తనల్ని మౌఖికంగా ప్రచారం చేసుకుంటూ ముందు తరాలకు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా ఇందులో ఒక భాగమే. సరే, భక్త రామదాస్ గారు మా అదృష్టం, వారు పుట్టినటువంటి జిల్లాలోనే మేము ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం, ఖమ్మం జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైదాబాద్
సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్. రామసాగరం పంచాయతీలో అక్రమ మైనింగ్ జరుగుతుండటంతో అడ్డుకున్న గ్రామస్తులు. జనరేటర్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ పోలీసు అధికారులు. చంద్రబాబు కూటమి పార్టీలకు మాత్రమే ముఖ్యమంత్రి. అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో వైకాపా వారికి ఏ పనులు చేయొద్దని చెప్పడం సరికాదని మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి. ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు. దొరవారి సత్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ గది నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీడీఓ శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.